అయితే మనము పదే పదే నేను చాలా సందర్భాల్లో అందరూ అంటారు, అరే మీకు కూడా అనిపిస్తవచ్చు, జగన్ వస్తే రాహుల్ గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, నెహ్రూ అంటాడు, మోతీలాల్ నెహ్రూ అంటాడు, రాజీవ్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు. ఈరోజు ఈ గాంధీ భవన్లో మీడియా వాళ్ళు కానీ, ఈరోజు కెమెరామెన్లు కానీ, ఈరోజు మీరు ఫోన్లలో కొడుతున్నారు, నేను మాట్లాడుతుంటే. ఇవన్నీ కూడా ఇంత టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. మీరు రాజీవ్ గాంధీని యాడ్ చేస్తున్నారా? మీరు చేస్తలేరు. మీరు ఎవరిని యాడ్ చేస్తున్నారు? అంతా మోడీ. ఏం చేసిండు మోడీ? ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరే చెప్పండి, జర్నలిస్టులే చెప్పండి, అడుగుతున్నా. ఏం చేసిండు చెప్పు, మోడీది ఒక్కటి చెప్పండి. ఏమన్నాడు? యుద్ధం చేసి. ఎందుకు ఆ యుద్ధం? ఎవడు చేయమన్నాడు ఆ యుద్ధం? ఎవరి కోసం ఆ యుద్ధం చేసినావు? మీరు యుద్ధం అనగానే బ్రేకింగ్లు వేస్తారు మీరు. పేదవాడు బతకడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దాంట్లో వాళ్ళు చేస్తే అది జ్ఞాపకం చేయరు. ఊళ్ళల్లో బ్యాంకులు తెచ్చిన ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేసి మర్చిపోతున్నారు. 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారిని మర్చిపోతున్నారు మీరు. టెక్నాలజీ తెచ్చింది అది మర్చిపోతున్నారు. ఆ ఫోన్లే వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు, మళ్ళీ ఆయన మర్చిపోతున్నారు. ఐఐటి ఇన్స్టిట్యూషన్ తెచ్చింది వాళ్ళే. ఏదైనా ఎయిమ్స్ కానీ మెడికల్స్ వాళ్ళు చెయ్యంది ఏముంది? మేమేమంటున్నామంటే, మనం ఇవన్నీ మర్చిపోయి ఈరోజు కనబడేదే కరెక్ట్గా అంటే ఎట్లా? ఒక్క మాట చెప్పండి, నేను అడుగుతున్నా, గాంధీ భవన్ మీడియా ద్వారా అడుగుతున్నా అందరినీ. మోడీ గారు 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఈ పని చేసి పెట్టుండు అని ఒకటి చెప్పండి. ఒకటేమో ఓటు చోరీ, ఇంకోటేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఎత్తివేయాలి. ఇదే కదా వాళ్ళు చేసేది. అందుకే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు కానీ కాదు, ఆయన ఈ దేశ ప్రజల యొక్క మేలు కోరే ఆ కుటుంబం యొక్క వారసత్వం అది. ఆ గుణగణాలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబంకే ఉన్నాయి. బీజేపీలా దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీ వాళ్ళు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడిని ఏమని చెప్పు. సంగారెడ్ల సీతారామ రామ్నగర్ రామ్ మందిర్లా నేను సంపాదించిన పైసలు, రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలే, నేను ఆడేం కొట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలతోటి దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి. ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము.